బ్యాక్ టు న్యూస్. అప్పటిదాకా వారంతా సంబరాలు చేసుకున్నారు, హుషారుగా గడిపారు, పతంగులు ఎగరేశారు. అలసిపోయి తిరిగి వస్తున్న వారిపై గంగమ్మ కన్నెరు చేసింది. 23 మందిని బలి తీసుకుంది. బీహార్లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. రాజధాని పాట్నా సమీపంలో గంగా నదిలో పడవ మునిగిన ఘటనలో 23 మంది మరణించారు, మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావటం లేదు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఓ 40 మంది వరకు ఉండి ఉండవచ్చంటున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా సమీపంలోని ఓ దివిలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. అది ముగిశాక సాయంత్రం సమయంలో వీరంతా తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఒడ్డుకు చేరుతున్న సమయంలోనే 2 పడవలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఓ బోట్లోకి నీళ్లొచ్చాయి. దీంతో గందరగోళం నెలకొంది. అందరూ పక్కనే వస్తున్న మరో బోట్లోకి ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఒకేసారి అంతమంది ఎక్కడంతో పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఒడ్డు సమీపంలో ఉండటంతో కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొంతమందిని రక్షించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది.